రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఇండోనేషియా రాజధాని జకార్తాలో అయితే మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 7 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాటిలో చిక్కుకున్న 22 మంది మృతి చెందినట్లయితే పోలీసులు తెలిపారు. ఇక అగ్ని కీలలు అయితే సమీప భవనాలకు వ్యాపించడంతో అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. భవనంలోని మొదటి అంతస్తులో పనిచేస్తున్న ఏరియల్ సర్వే డ్రోన్ల కంపెనీ గోదాంలో బ్యాటరీ పేలడంతో మంటలు వ్యాపించినట్లు సమాచారం. డ్రోన్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ లేదా థర్మల్ వైఫల్యం ప్రమాదానికి కారణమే ఉండవచ్చని అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో ఒక గర్భిణి సహా 15 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండోనేషియా రాజధాని జకార్తాలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 7 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాటిలో చిక్కుకొని ఉన్న 22 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అగ్ని కీలలు సమీప భవనాలకు వ్యాపించడంతో అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. భవనంలోని మొదటి అంతస్తులో పనిచేస్తున్న ఏరియల్ సర్వే డ్రోన్ల కంపెనీ గోదాంలో బ్యాటరీ పేలడంతో మంటలు వ్యాపించినట్లు సమాచారం. డ్రోన్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ లేదా థర్మల్ వైఫల్యం ప్రమాదానికి కారణమే ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో ఒక గర్భిణిని సహా 15 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.